ప్రభువా, వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా ఎంతో గొప్ప రక్షణ నాకు అనుగ్రహించినారు. వందనాలు ప్రభువా. మరి రాజుల చేత మీరు ఆరాధింపబడ్డ దేవుడు ప్రభువా. మరి నెబుకద్నెజర్ అనే రాజు యొక్క హృదయాన్ని మీరు అద్భుతంగా మార్చినారు. ఆయన అంతం ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో మీరు ఆయనకు తెలియజేసిన తరువాత తండ్రి హృదయం మార్చుకున్నాడు, మీ వైపు తిరిగినాడు. పరలోకపు తండ్రి, మరి నెబుకద్నెజర్ రాజు యొక్క హృదయానికి నాకు పెద్ద తేడా ఏమీ లేదు. ఎంతో రోషము, ఎంతో పౌరుషము తండ్రి, ఒకప్పుడు కోపము, ఆవేశము, ఉగ్రము తండ్రి. మరి ఇటువంటి పరిస్థితులలో ఉన్న నన్ను మీ వాక్యం చేత నన్ను దర్శించినారు, నా హృదయాన్ని మార్చినారు ప్రభువా. మీకు వందనాలు. హిజ్కియా కూడా రాజే, ఆయన కూడా మిమ్మల్ని ఆరాధన చేసినాడు. దావీదు కూడా రాజే, ఆయన కూడా మిమ్మల్ని ఆరాధన చేసినాడు. పరలోకపు తండ్రి, అంత గొప్ప దేవుడు అయ్యుండి ఏమాత్రం కూడా మంచితనం లేనటువంటి నా యొక్క ఆరాధన మీరు కోరినందుకు మీకు వెలలేని వందనాలు. మిమ్మల్ని ఆరాధించే వ్యక్తిగా నన్ను మార్చినందుకు మీకు వెలలేని వందనాలు. నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు, నాకు ఇచ్చిన పరిచర్యకై స్తోత్రాలు ప్రభువా. మరి మీరే నాకు మంచి స్నేహితుడు ప్రభువా. నన్ను రక్షించుకున్న తర్వాత పరిశుద్ధుల సహవాసం నాకు అనుగ్రహించినారు ప్రభువా. వీళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వీళ్లకు తెలియదు. అయినప్పటికీ కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని బట్టి అనుగ్రహించిన ఒక ఆత్మీయ సంబంధాన్ని బట్టి మీకు వెలలేని వందనాలు ప్రభువా. మరి ఆత్మీయ కుటుంబాన్ని నాకు అనుగ్రహించినందుకు మీకు వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారికి నేనేమీ అర్పించలేక యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున తండ్రి మరి కృతజ్ఞతాస్తుతులు మీకే తెలియజేస్తున్నాను. ఎంతో గంభీరమైన సమయానికి మేము ఇప్పుడు వచ్చి ఉన్నాం. మరి భయభక్తులతో ఈ యొక్క రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పొందేలాగున సహాయం చేస్తారని నమ్మి స్తుతిస్తూ ప్రభువా, సంఘం మీది, ప్రజలు మీవారు, వాక్యం మీది, మీ ప్రజలను మీరే తృప్తిపరచవలసిందిగా కోరుతున్నాం. మా ఆరాధనలు మీ సన్నిధికి చేరినాయని నమ్మి స్తుతిస్తూ అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. మా ప్రభు రక్షకుడైన యేసునామమున ప్రార్థించాడు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ మొదటి అధ్యాయం మొదటి 9 వచనాలు మనము మార్చి చదువుదాం. యెహోషువ పుస్తకము లేకపోతే యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 9 వచనాలు మనము మార్చి చదువుతాం. నేను ఒక వచనం చదువుతాను, మీరొక వచనం మీ యొక్క భాషలో స్పష్టంగా గట్టిగా అర్థాన్ని గ్రహిస్తూ ప్రార్థనాపూర్వకంగా చదవవలసిందిగా యేసునామమున మీకు మనవి చేస్తున్నాం. యెహోషువ పుస్తకము మొదటి అధ్యాయము మొదటి వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడినైన యెహోషువాకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. మూడో వచనం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. 5వ వచనం నేను చదువుతున్నాను. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్నెడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. 7వ వచనం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. 9వ వచనం అందరం కలిసి చదువుదాం. నేను నీకాజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనం అదేవిధంగా అందరము కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనం చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను.
సో చదువుకున్న ఈ యొక్క లేఖన భాగం దేవుడు మన కొరకు దీవించునుగాక. యెహోషువ పుస్తకము అంటే ఇట్స్ ఏ బుక్ ఆఫ్ విక్టరీ. ఆత్మీయ జీవితములో విజయవంతమైన ఆత్మీయ జీవితం జీవించడం ఎలా, ఆత్మీయ జీవితంలో విజయవంతులుగా ఉండడం ఎలా అనేది తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అంటే మనం యెహోషువ పుస్తకం చదివితే మనకు అర్థమవుతుంది. దాని తర్వాత ఆత్మీయంగా నేను బలంగా ఎలా ఉండాలి అనే సంగతి నువ్వు నేను తెలుసుకోవాలి అని అంటే అది యెహోషువ పుస్తకం చదివితే నీకు నాకు అర్థమవుతుంది. ఈ యెహోషువ పుస్తకానికి ఏదైనా టైటిల్ ఇవ్వాలి అని అంటే బుక్ ఆఫ్ విక్టరీ అని మనం చెప్పొచ్చు. సో విజయవంతమైన జీవితం జీవించాలి అంటే ఏం చేయాలి అంటే ఈ యెహోషువ పుస్తకం చదివితే మనకు అర్థం అనేది అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనము ఒక సందర్భం చదివినాము. ఈ సందర్భంలో అంటే దేవుని సేవకుడైన మోషే ఆయన చనిపోయినాడు అంటే దేవుని సేవకుడు చనిపోయినాడు. సేవకుడు ఉన్నా లేకున్నా పరిచర్య అనేది ఖచ్చితంగా జరుగుతుంది. పరిచర్య దేవుడు ఎలాగైనా నడిపించుకుంటాడు. ఆయన పరిచారకులనైనా సరే పంపిస్తాడు. మోషే కాకపోతే వేరే వాళ్ళని ఎవరైనా సరే ఆయన ఎన్నుకుంటాడు. ఆయన పరిచర్య ఆయన నడిపించుకుంటాడు. ఆయన పరిచర్యని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. సో కాబట్టి సేవకుడు చనిపోయినాడు. మరి పరిచర్య ఏం చెయ్యాలి, ఈ యొక్క పరిచర్యని ఎవరు నడిపియాలి అంటే ఆ దేవుడే మోషేకు చెప్పేసినాడు, నువ్వు యెహోషువని అభిషేకించు. యెహోషువ తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆయనను అభిషేకించు. ఆయన ఏమి అంటే ఈ యొక్క ప్రజలని ముందుకి నడిపిస్తాడు. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే మొదటి వచనం నేను చదువుతున్నాను. సో యెహోషువ అంటే మోషే దేవుని సేవకుడైతే యెహోషువ ఆ యొక్క సేవకునికి అసిస్టెంట్, పరిచారకుడు అని మనం అంటాం. సో కాబట్టి ఈ యొక్క యెహోషువ ఏది అయితే మోషే దగ్గర గమనించినాడో, ఏదైతే మోషే దగ్గర నేర్చుకున్నాడో, మోషే ఏ విధంగా నడుచుకున్నాడు, మోషే యొక్క మాట తీరు ఏ విధంగా ఉంది, మోషే యొక్క లీడర్షిప్ ఏ విధంగా ఉంది, మోషే యొక్క ఏమి అంటే ఆ ప్రజలతో ఇంటరాక్షన్ అంటే ప్రజలతో ఏ విధంగా ఆయన ఇది చేస్తున్నాడు, ఇంటరాక్ట్ అవుతున్నాడు, సంధిస్తున్నాడు, ప్రజలతో ఎట్లా మాట్లాడుతున్నాడు అనే సంగతి ఈ యొక్క యెహోషువ ఏం చేసినాడు అంటే చాలా జాగ్రత్తగా గమనించినాడు. సో ఎందుకు దేవుడు యెహోషువనే ఎన్నుకున్నాడు? సో మీకు అర్థం అవ్వాలంటే కాలేబుని ఎందుకు ఎన్నుకోలేదు? యెహోషువ అండ్ కాలేబ్ వీళ్ళిద్దరు మాత్రమే. అంటే ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుండి ఎంతమంది అయితే బయలుదేరి వచ్చినారో ఆ బయలుదేరి వచ్చిన వాళ్ళందరూ కూడా మార్గంలోనే వాళ్ళు సంహరింపబడ్డారు. బయలుదేరినప్పుడు ఎంతమంది అయితే బయలుదేరినారో వాళ్ళలో ఏ ఒక్కరు కూడా కానాను దేశంలో ప్రవేశించలేదు. కేవలం ఇద్దరు వ్యక్తులు, యెహోషువ అండ్ కాలేబ్, వీళ్ళిద్దరు మాత్రమే. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. ఐగుప్తులో బయలుదేరిన ప్రజలు, ఐగుప్తులో నుండి బయలుదేరిన ప్రజలలో వీళ్ళిద్దరు మాత్రమే దేవునికి ఇష్టలుగా ఉన్నారు, దేవుని చిత్తానుసారంగా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన దేవునికి ఇష్టలుగా ఉంది. సో దేవుడు వాళ్ళ ప్రవర్తనను చూసి మెచ్చినాడు. మెచ్చిన తర్వాత వీళ్ళ ఇద్దరు మంచి మనస్సాక్షి కలిగి నడుచుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళని ఏం చేసినాడంటే ఆ యొక్క కానాను దేశంలో ప్రవేశించడానికి వాళ్ళని బ్రతికి అట్లనే ఉంచినాడు. ఎవరైతే తిరుగుబాటు చేసినారో, ఎవరైతే దేవుని మాట వినలేదో ఆ బయలుదేరిన ప్రజల వాళ్ళందరినీ దేవుడు అరణ్యంలోనే సంహరించేసినాడు. సో సంహరించిన తరువాత ఆ కానాన్ దేశంలో ప్రవేశించినారు. వాళ్ళకు మార్గంలోనే బోలెడంత మంది పిల్లలు మళ్ళీ పుట్టినారు. ఆ పుట్టిన పిల్లలని దేవుడు శిక్షించకుండా ఆ యొక్క పుట్టిన పిల్లలని ఏం చేసినాడంటే కానాను దేశానికి దేవుడు నడిపించినాడు. సో మొదటి వచనం నేను చదువుతున్నాను. యెహోషువ 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను. సో మోషే పరిచారకుడు మనకు అర్థమయ్యే విధానంగా చెప్పాలి అని అంటే సేవా ట్రైనింగ్ లో ఉన్న వ్యక్తి. సేవకుడు ఆయనతో పాటు అసిస్టెంట్ ఉన్నాడంటే సేవా ట్రైనింగ్ లో ఉన్నాడు. సో మనం అందరం కూడా సేవా ట్రైనింగ్ లోనే ఉన్నాము. మనం అందరము దేవుని వాక్యం నేర్చుకోవడానికి వచ్చినాము. మనం ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాం. సో ఏం నేర్చుకోవాలి అనంటే సేవకుడు ఏ విధంగా
మనతో నడుచుకున్నాడు, సేవకుడు ఏ విధంగా మనకు నేర్పించినాడు. సో సేవకుడు అని అంటే మీరేం అర్థం చేసుకుంటారు అని అంటే భక్త సింగ్ తాత అని మీ మైండ్లో పెట్టుకోండి. సో అట్లా పెట్టుకొని మీరు వాక్యం అర్థం చేసుకుంటే మనకు మంచిగా అర్థం అనేది అవుతుంది. సో కాబట్టి ఆ యొక్క మోషే యొక్క ఇంటరాక్షన్ ప్రజలతో ఎట్లుంది, ఇవన్నీ యెహోషువ చాలా జాగ్రత్తగా గమనించినాడండి. దగ్గరుండి గమనించినాడు. దగ్గరుండి గమనించిన తర్వాత మోషే యొక్క అంటే మోషే దేవునితో ఎట్లా ఉన్నాడు, మోషే ప్రజలతో ఎట్లా ఉన్నాడు, మోషే దాని తర్వాత ఇతర పరిచారకులతో ఏ విధంగా ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆ యొక్క యెహోషువ చాలా జాగ్రత్తగా గమనించినాడు. గమనించి నాకు వచ్చిన తలంపు ఏంటి అంటే బహుశా మోషే యొక్క లక్షణాలన్నీ కూడా ఈ యొక్క యెహోషువకి వచ్చేసి ఉంటాయి. యెహోషువ మోషే యొక్క లక్షణాలు అన్ని కూడా నేర్చేసుకున్నాడు. అందుకే దేవుడు బహుశా యెహోషువని ఎన్నుకున్నాడేమో. దేవుడు బహుశా యెహోషువానికి ఈ యొక్క పరిచర్య అనేది అప్పగించినాడు. 5వ వచనం, మొదటి అధ్యాయము 5వ వచనం. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. నిజంగా నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేకయుండును. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ సంవత్సరం నా వాగ్దానం అండి ఇది. 2025వ సంవత్సరం జనవరి 1కు నేను తీసుకున్న వాగ్దానం ఇది. యెహోషువ మొదటి అధ్యాయము 5వ వచనం నా వాగ్దానం ఇది. మళ్ళీ చదవమ్మా. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేకయుండును. ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు యెహోషువకు ఇచ్చినాడు. నీవు బ్రతికే దినములలో ఏ మానవుడు కూడా నీ ఎదుట నిలువనేరడు. అంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు నేను చేయాల్సిన సంగతి ఏంటంటే ఈ యొక్క దేవుని వాక్యం మనం నేర్చుకోవాలి. ఈ యొక్క దేవుని వాక్యాన్ని చదవడం మనం నేర్చుకోవాలి. ఈ వాక్యం చదువుట ద్వారా ఈ దేవుడు ఎలాంటి వాడు అనే సంగతి నీకు నాకు అర్థమవుతుంది. ఈ దేవుని యొక్క లక్షణాలు ఏంటి, ఈ దేవుడు ఏం చేసినాడు, ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యబోతున్నాడు, ఇవన్నీ కూడా నీకు నాకు అర్థమవుతాయి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఎవ్వరు కూడా ఊరికేనే ఏదో వచ్చినాము, కూర్చున్నాము, వెళ్ళిపోతున్నాము, వంతుకొచ్చినాము, కూర్చున్నాము, వెళ్ళిపోతున్నాము అంటే కాదు. నీ పట్ల నా పట్ల ఈ దేవుడు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆ సంగతి యెహోషువ మంచిగా గమనించినాడు, అవన్నీ తెలుసుకున్నాడు. రేపు ఈ పరిచర్య నేనే నడిపించాలనేమో, రేపు ఈ యొక్క సేవని నేనే ముందుకు కొనసాగాలనేమో, దేవుడు నన్నే ఎన్నుకుంటాడేమో అని మోషేని చాలా జాగ్రత్తగా గమనించి మోషే యొక్క విశ్వాసం, మోషే యొక్క ప్రార్థన జీవితం, మోషే ఏ విధంగా కొండపైకి వెళ్తున్నాడు, ఏ విధంగా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ఏ విధంగా దేవుని స్వరం వింటున్నాడు, అవన్నీ జాగ్రత్తగా గమనించినాడండి. సో యెహోషువ యొక్క దృష్టి మొత్తం దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని యొక్క పని మీదనే ఉంది. ఈరోజు నీ దృష్టి నా దృష్టి దేని మీద ఉన్నది? ఇది ప్రశ్న. బల్లలో పాలు పొందడానికన్నా ముందు నీ యొక్క దృష్టి నా యొక్క దృష్టి ఏ విధంగా దేనిపైన ఉన్నది? నేను దేన్ని చూస్తున్నాను, దేన్ని గమనిస్తున్నాను, దేన్ని నేర్చుకుంటున్నాను, ఏం అలవర్చుకుంటున్నాను, ప్రాక్టికల్ లైఫ్లో ఏం చేస్తున్నాను నేను అనే సంగతి నువ్వు నేను అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భం ఉంది. మోషే యొక్క అక్క చనిపోయింది. ప్రజలకి ఏమి అంటే దాహం అవుతుంది. అక్క చనిపోయింది అనే కనికరం కూడా ప్రజలకు లేకుండా, ఓ మోషే మాకు నీళ్ళు కావాలి, దాహం అవుతుంది, మాకు నీళ్ళు అని ప్రజలందరూ అడుగుతా ఉంటే మోషే మామూలుగా దేవుని దగ్గరికి వెళ్ళినాడు. ప్రభువా ప్రజలకు నీళ్లు కావాలంట అని అంటే అక్కడ ఒక రాయి ఉంది, అక్కడ ఒక బండ ఉంది, ఆ బండతో నువ్వు మాట్లాడితే నీళ్ళు వచ్చేస్తాయి అని అంటే ఆ యొక్క మనందరికీ బాగా తెలుసు. మరి మోషే సందర్భం కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. వాళ్ళ అక్క చనిపోయింది. చనిపోయిన వ్యక్తి మళ్ళీ అద్భుతం చేయాలి అంటే మనసు ఎట్లా ఒప్పుకుంటుంది? సో బహుశా మరి మోషే ఏం చేసినాడో మర్చిపోయినాడో ఏందో తెలియదు, కానీ ఆ యొక్క బండతో మాట్లాడు అంటే ఆ యొక్క బండను ఆయన కొట్టినాడు. యెహోషువ పక్కనే ఉన్నాడండి. యెహోషువ పక్కనే ఉండి అన్ని గమనిస్తున్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే దేవుడు ఎంత భయంకరంగా శిక్షిస్తాడు, ఎంత భయంకరంగా ఈ యొక్క దేవుడు మనల్ని పనిష్ చేస్తాడు అనే సంగతి యెహోషువ ఖచ్చితంగా పక్కనే ఉండి గమనించినాడు. ప్రతి ఒక్క కదలిక యెహోషువ జాగ్రత్తగా గమనించినాడు. 34వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం
4వ వచనం, ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 4వ వచనం. మరియు యెహోవా అతనితో ఇట్లా నేను నీ సంతానమునకిచ్చెదనని అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని. జాగ్రత్తగా గమనించండి, కన్నులారా నిన్ను దానిని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. ప్రభువా, నువ్వు వాగ్దానం చేసిన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం అని అన్నావు. అబ్రహాము ఇస్సాకు యాకోబులు పరవాసం చేసిన దేశం అన్నావు. ఆ యొక్క దేశానికి నేను కూడా వెళ్తా ప్రభువా, ప్లీజ్ దయచేసి ఆ దేశంలో నన్ను ప్రవేశపెట్టు. మోషే ఎంత బతిమలాడినాడో దేవుణ్ణి. కానాను దేశం అంటే పరలోక రాజ్యం అండి. ఆత్మీయంగా కానాను దేశం అంటే పరలోక రాజ్యం. మోషే కానాను దేశాన్ని కన్నులారా చూడగలిగినాడు గాని ఆ దేశంలో ఆయన ప్రవేశించలేకపోయినాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మోషేకు కలిగిన పనిష్మెంట్ ఏంటి అని అంటే ఆ యొక్క కానాను దేశంలో ఆయన ప్రవేశించలేకపోయినాడు. అంతే, ప్రవేశించలేకపోయినాడు గాని మోషే చాలా బతిమలాడినాడు దేవుణ్ణి. బతిమలాడితే లాస్ట్కు దేవుడు ఆయనకి ఏం చేసినాడు అని అంటే, సరే నువ్వు నా సేవకునివి, నువ్వు ఆజ్ఞ అతిక్రమించినా సరే నేను నిన్ను క్షమిస్తాను, ఆ యొక్క దేశాన్ని చూసే భాగ్యం నీకు ఇస్తా అని చెప్పేసి ఆ యొక్క కొండ మీదికి తీసుకొని పోయినాడు. ఆ పిస్గా కొండ మీదికి పోయినాడు, నేబో శిఖరం ఎక్కినాడు. అక్కడి నుండి ఆ దేశం అంతా చూసినాడు, కన్నులారా చూసినాడు. యెహోషువ 1:2, యెహోషువ 1వ అధ్యాయం 2వ వచనం. నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమును చూడుడి అని లేదు అక్కడ. వెళ్ళుడి, ప్రవేశించుడి. సో కాబట్టి ఆ యొక్క కానాను దేశం అంటే ఆత్మీయంగా పరలోక రాజ్యం. పరలోక రాజ్యాన్ని అంటే నువ్వు నేను చూసేవారిగా ఉన్నామా, లేకపోతే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిగా ఉన్నామా అనే సంగతి నువ్వు నేను పరీక్షించుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటది. ఆ యొక్క కానాను దేశములో ప్రవేశించే భాగ్యం దేవుడు మోసేకు ఇవ్వలేదు. కేవలం చూచే భాగ్యం మాత్రమే ఆయనకు దక్కింది. కానీ యెహోషువ ఆ యొక్క తప్పు చేసిన తరువాత యెహోషువకి కూడా లోపల భయం వచ్చేసింది. అమ్మో, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని నేను వదులుకుంటాను, ఆ కానాను దేశాన్ని వదులుకుంటాను అని చెప్పేసి ఆయనకు హృదయంలో భయం వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇంకా యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం మనందరికీ బాగా తెలుసు, చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం తీసిన వాళ్ళు చదవచ్చు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పిన యెహోషువ మోషే కానాను దేశాన్ని చూసినాడు, యెహోషువ కానాను దేశంలో ప్రవేశించినాడు అనే దానికి నూతన నిబంధనలో దేవుడు చెప్తున్న మాట, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును లేకపోతే పరలోక రాజ్యమును చూడలేడు. పరలోక రాజ్యాన్ని చూచుట. 5వ వచనం చదవమ్మా. అక్కడే 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. 3వ అధ్యాయము 3వ వచనంలో రాయబడ్డది పరలోక రాజ్యాన్ని చూడడం, అక్కడి వరకే. 5వ వచనానికి వచ్చేసరికి దేవుని రాజ్యంలో ప్రవేశించడం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప అతడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. పరలోక రాజ్యాన్ని చూడడం వేరు, పరలోక రాజ్యంలో ప్రవేశించడం వేరు. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి గమనించండి. పాత నిబంధనలోనే ఇందాక మీకు ఉదాహరణ నేను చూపించినాను. మోషే కానాను దేశాన్ని చూసినాడు గాని ఆయన కానాను దేశంలో ప్రవేశించలేదు. యెహోషువ కానాను దేశంలో ప్రవేశించినాడు. ఆయన కానాను దేశాన్ని చూసినాడు, ఆ కానాను దేశాన్ని ప్రవేశించినాడు.
సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన నోట్లో నుండి వచ్చిన మాట, ఒకడు క్రొత్తగా జన్మించితేనే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప అతడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. పరలోక రాజ్యాన్ని చూసిన వ్యక్తి కూడా ఒకడు ఉన్నాడు, ఒక ఆయన ఉన్నాడు. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించిన వ్యక్తి కూడా ఒక ఆయన. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నారు వాళ్ళు. ధనవంతుడు పరలోక రాజ్యాన్ని చూచినాడు. ఆ పరలోక రాజ్యంలో అబ్రహామును చూసినాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కూడా చూచినాడు. అంతే. చూచే భాగ్యం మాత్రం ధనవంతునికి దక్కింది గాని ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం ధనవంతునికి దక్కలేదు. పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం లాజరుకు దక్కింది. ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించినాడు. ఆ పరలోక రాజ్యంలో అబ్రహామును చూచినాడు. ఆ అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మత్తయి సువార్త 18:3 చూడండి. కొన్ని వచనాలు చదవండి, తొందరగా చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరు. మార్పు నొంది బిడ్డల వంటి వారు అవ్వాలా. నీ లోపల నా లోపల మార్పు రావాలా. నా పాత జీవితంలో నేను అలాగే ఉంటాను, నా పాత తాగుడు అట్లనే ఉంది, నా పాత తలంపులు అట్లనే ఉన్నాయి, నా పాత క్రియలు అట్లనే ఉన్నాయి, నాకున్న ఇల్లీగల్ కనెక్షన్స్ అన్ని అట్లనే పెట్టుకుంటా అనంటే కుదరదు. మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని నీకు పరలోక రాజ్యం లేదు. మార్పు అనేది చాలా చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద చనిపోయింది కూడా నిన్ను నన్ను మార్చడానికే. ఆ మార్పునే రక్షణ అని అంటున్నాం. ఆ యొక్క మార్పునే యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను మార్చినాడు, నా యొక్క బుద్ధులు మార్చినాడు, నా తలంపులు మార్చినాడు, నా ఆలోచనలు మార్చినాడు. మార్పు నొంది బిడ్డల వంటి వారు. బిడ్డల వంటి వారు అంటే క్లీన్ కాన్షియస్, క్లీన్ హార్ట్, క్లీన్ థాట్స్, క్లీన్ థింకింగ్. లోపల కపటం లేదు, ద్వేషం లేదు, ఈర్ష్య లేదు, ఏమీ లేని వాడిగా నేను ఉండాలి. అది మార్పు అంటే. మార్పు నుండి బిడ్డల వంటి వారం అయితేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. చూడండి 5:20 మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. తీసిన వాళ్ళు చదవచ్చు. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా ప్రవేశం అండి. పరలోక రాజ్యం, ఎంటరింగ్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలో ప్రవేశించడం. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో అసలు ప్రవేశించరు. సో శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి అంటే అది ఈ శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా రట్టబట్టినారు అనమాట. మొదటి 5 పుస్తకాలు పూర్తిగా ఏ వచనం ఎక్కడుంది ఏముంది అంటే దన్నుమని చెప్పేస్తారు, టక్కుమని చెప్పేస్తారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారండి వాళ్ళు. వాళ్ళ దశమ భాగాన్ని నమ్మకంగా ఇస్తున్నారు వాళ్ళు. అది నీతి అని వాళ్ళు అనుకుంటున్నారు. ధర్మశాస్త్రాన్ని బైహార్ట్ చేయడం, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండడం, దాని తర్వాత దశమ భాగాలు ఇవ్వడం, ఇదే వాళ్ళ నీతి. వాళ్ళ నీతి కంటే మన నీతి ఇంకా ఎక్కువ కావాలనంట. వాళ్ళ నీతి కంటే మన నీతి ఎక్కువ అయితే అప్పుడు మనము పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది అనే సంగతి నువ్వు నేను తెలుసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. 7:21 మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. తొందరగా చదవండి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ప్రవేశం అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. ప్రవేశం, పరలోక రాజ్యంలో ప్రవేశించుట. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే ప్రవేశిస్తారండి పరలోక రాజ్యంలో. ప్రవేశం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు లాజరు పరలోక రాజ్యంలో ప్రవేశించినాడు అంటే ఆయన దేవుని చిత్తం చేసినాడు అని అర్థం. దేవుని చిత్తం అంటే ఏమీ లేదు. నన్ను నేను మార్చుకొని, ప్రవ్వా నువ్వు నన్ను మార్చు, నీ ప్రేమను నేను అంగీకరిస్తున్నాను, నువ్వు శిలువ మీద చనిపోయింది నా కొరకే, నా బుద్ధులు మార్చడానికే, నా రీతులు మార్చడానికే, నా అలవాట్లు మార్చడానికే, నా యొక్క క్యారెక్టర్ని పూర్తిగా మార్చడానికే నువ్వు చనిపోయినావు అని రక్షణ పొందితే ఆ ఒక్క
రక్షణ అనే పదంలోనే మొత్తం అన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమని అంగీకరించడమే దేవుని చిత్తం చేయుట. సో ప్రభువా 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 అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే హల్లెలూయా 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 అని దినమంతా అన్నా సరే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవు. స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 స్తుతి, ఆరాధన 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 నువ్వు ఎంత ఒలుకున్నా సరే పరలోక రాజ్యంలో ప్రవేశించవు. నువ్వు దేవుని చిత్తము చేస్తున్నావా లేదా? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. ఒకటి, మార్పు నొంది బిడ్డల వంటి వారం అవ్వాలా. దాని తర్వాత మన నీతి శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే అధికం కావాలి. దాని తర్వాత దేవుని చిత్తము చొప్పున చేసేవాళ్ళు. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యాన్ని పొందుకోవడం, పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే వర్త్లెస్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో ఉన్న పనికి మారిన వస్తువులన్నిటి కొరకు మానవుడు ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాడు, పరుగులు తీస్తున్నాడు. సో కాబట్టి నా దృష్టి వాటి మీద గనక ఉంటే ఇంకా నీ దృష్టి దేవుని మీద ఎక్కడుంది? వాక్యం మీద ఎక్కడుంది? దేవుని మందిరం మీద ఎక్కడుంది? దేవుని పరిచర్య మీద ఎక్కడుంది? రక్షణ మీద ఎక్కడుంది? నీ ఆత్మీయ జీవితం మీద ఎక్కడుంది? నీ దృష్టి అంతా వాటి మీదనే ఉన్నది. నువ్వు 24 గంటలు వాటి గురించే ఆలోచిస్తా కూర్చుంటున్నావు. సో కాబట్టి అందుకే వాటన్నిటినీ వదులుకుంటే 100 ఫలం పొందుకుంటామంట. ఒకటి వదులుకుంటే 100 ఇస్తాడు దేవుడు. సో కాబట్టి ఇట్లా ఈ విధంగా జీవిస్తే ఏమి అంటే నేను పరలోక రాజ్యాన్ని పొందుకుంటాను అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. 14:22 అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. 14వ అధ్యాయము 22వ వచనము అపోస్తలుల కార్యములు. తీసిన వాళ్ళు చదవచ్చు. దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి వారిని హెచ్చరించిరి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే స్టార్టింగ్ లో ఆ యొక్క వచనం చదివించినాం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతోనే ఉన్నాను. అనేక శ్రమలు అనుభవించి మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనే మాట మనము చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము. అక్కడ సందర్భం ఏంటంటే ఆల్రెడీ చాలా మంది పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినారు. ఆ యొక్క ఒక గొప్ప సమూహం పరలోక రాజ్యంలో ఉన్నది. ఆ సమూహాన్ని భక్తుడైన యోహాన్ చూసిన తర్వాత ఈ యొక్క సమూహం ఏంటి అని దూతకు అడిగితే దూత పలుకుతున్న మాట చదవండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించి ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీళ్ళంతా మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడు. వాళ్ళు ఆల్రెడీ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిపోయిన తరువాత ఆ పెద్దలలో ఒకడు చెప్తున్న మాట ఏంటి అంటే వీళ్ళంతా మామూలుగా ఇక్కడికి రాలేరు,
వీళ్ళంతా మహాశ్రమల నుండి, మహా ఇబ్బంది పరిస్థితుల నుండి ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీరు, దుఃఖము, బాధ, వేదన నా కొరకు భరించినారు. నా దేవుడు ఉన్నాడు, ఈ సమస్యలన్నీ పోతాయి, ఈ సమస్యలు ఇట్లనే ఉండవు, నా దేవుని దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను, నా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఆ సమస్యలన్నీ, ఎన్నో శ్రమలు అనుభవించి వాళ్ళంతా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను తెలుసుకోవాల్సిన మాట ఏంటి అనంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో ఇరుకు పరిస్థితులలో కూడా మనం వెళ్తున్నాం. సో మనమేదో కృంగిపోవాలని, కృషించిపోవాలని కాదు, కానీ సో ఆ శ్రమలని అనుమతించడానికి గల కారణం ఏంటి అంటే, ఆ శ్రమలన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్తాయి అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. 5 విషయాలు మనం చూసినాం. అంటే ఇంకా వాక్యంలో చాలా ఉన్నాయి. సో వాక్యంలో ఇంకా చాలా సంగతులు మనము చూస్తాం. సో 1 పరలోక రాజ్యాన్ని చూడడం, 2 పరలోక రాజ్యంలో ప్రవేశించడం. సో ఇప్పుడు బల్లలో పాలు పొందకన్నా ముందు మరి నేను ఏ స్థాయిలో ఉన్నాను, నేను ఎక్కడున్నాను? పరలోక రాజ్యం చూస్తే చాలు అనుకుంటున్నానా, లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించాలా? సో పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే నీటి మూలముగా, ఆత్మ మూలంగా జన్మించాలి అని ఉంది. నీరు అంటే దేవుని వాక్యం, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని నేను వింటున్నప్పుడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల పనిచేస్తాడు. పలానా విషయంలో నువ్వు సరి చేసుకో, పలానా విషయంలో నువ్వు సరిగ్గా లేవు, నువ్వు యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు సరి చేసుకొని కడగబడి అందులో పాలు పొందు అని లోపల పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సరి చేస్తాడు. అట్లా ఆత్మచేత ఎవరైతే సరి చేయబడతారో వాళ్ళంతా కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. వాళ్ళంతా ఆత్మచేత జన్మింపబడిన వారు అని అర్థం. సో 1 పరలోక రాజ్యాన్ని చూడడం, 2 పరలోక రాజ్యంలో ప్రవేశించడం. మత్తయి సువార్త 19:29 చూడండి. 19:29 మత్తయి సువార్త. ఇంకొక మాట, అక్క చెండ్రెండనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. 1 పరలోక రాజ్యాన్ని చూడడం, 2 పరలోక రాజ్యంలో ప్రవేశించడం, 3 పరలోక రాజ్యంని చూడడం, ప్రవేశించడం అండ్ స్వతంత్రించుకోవడం. సో ఎందుకు ఈ మాటలు చెప్పినాము అంటే, ఇప్పుడు యెహోషువ 1 అధ్యాయం మనం చదివినాం కదా, ఆ యొక్క యెహోషువ గ్రంథాన్ని మనము 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 12 అధ్యాయాలు ఏమి అంటే ఎంటరింగ్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. యెహోషువ మొదటి 12 అధ్యాయాలు ఆ యొక్క వాగ్దాన దేశములో ప్రవేశించుట అనేది మనము చూస్తాం. దాని తర్వాత 13th చాప్టర్ నుండి 22nd చాప్టర్ వరకు, 13వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరచుకోవడమే కాదు, ఆ ద్వేషాన్ని వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. ఆ యొక్క కానాను దేశంలో వాళ్ళు ప్రవేశించిన తర్వాత ఎవరి స్వాస్థ్యం వాళ్లకు ఏమి అంటే యెహోషువ పంచి ఇచ్చేస్తాడనమాట. సో కాబట్టి లాస్ట్ 2 చాప్టర్స్ సో యెహోషువ యొక్క ఫేర్వెల్ అనేది మనము చూస్తాం. సో కాబట్టి పరలోక రాజ్యాన్ని చూడడం, పరలోక రాజ్యంలో ప్రవేశించడం, దాని తర్వాత పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం, ఈ 3 సంగతులు మనము ఈ యొక్క యెహోషువ పుస్తకంలో కూడా మనము చూస్తున్నాం. ఈ మొదటి అధ్యాయంలోనే కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, చూడండి. యెహోషువ 1 అధ్యాయము 3-4 వచనాలు. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ చదవండి. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. ఆ యొక్క కానాను దేశం అనేది చాలా అద్భుతమైన దేశం. అక్కడ కొండలున్నాయి, లోయలున్నాయి, గుట్టలున్నాయి, ఎన్నో ఉన్నాయి అక్కడ. అవన్నీ వీళ్ళయే. ఆ దేశంలో అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం, యూదులు ఉన్నారు అంటే ఇదే, వాళ్ళు ఉన్న ప్రాంతం అంతా కూడా ఇదే అన్నమాట. ఆ యొక్క
ఆ దేశంలో అంతకుముందు ఉన్న వాళ్ళందరినీ దేవుడు సంహరించేసి ఈ యొక్క ప్రజలకి ఆ యొక్క దేశాన్ని ఆయన ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి ఆ కొండలు మీయే, ఆ గుట్టలు మీయే, ఆ లోయలు మీయే, అన్నీ మీ ఆ దేశంలో ఏది ఉంటే అది అన్ని కూడా మనకే. దాన్ని ఏమంటాము అంటే 3-4 వచనాలలో ల్యాండ్ ఆఫ్ ప్రామిస్ అనేది చూస్తాం. 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక యుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును వర్డ్ ఆఫ్ ప్రామిస్, దేవుని యొక్క వాక్కు, వాగ్దానం అనే వాక్కు, వర్డ్ ఆఫ్ ప్రామిస్ అనేది మనము ఇక్కడ చూస్తున్నాం. నేను మోషేకు తోడై ఉన్నాను, నీకు కూడా తోడై ఉంటాను. మోషేకి ఏ విధంగా అయితే సహాయం చేసినానో నీకు కూడా అదే విధంగా సహాయం అనేది నేను చేస్తాను. సో మోషే ఏ విధంగా నా సన్నిధిలో నడుచుకున్నాడో నువ్వు కూడా అట్లనే నడుచుకుంటావు. 6వ వచనం 1:6, నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఓత్ ఆఫ్ ప్రామిస్ అని అంటాం దీన్ని. సో కాబట్టి నేను నీకు తోడై ఉంటాను అనే మాట అక్కడ వచ్చింది. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనే మాట కూడా అక్కడ వచ్చింది. ఈ 2 మాటలు కూడా మన సార్వత్రిక సంఘ వాగ్దానంలో ఆల్రెడీ ఉన్నాయి. సో కాబట్టి ఈ యొక్క వీళ్లకు ఇచ్చిన వాగ్దానాలు దేవుడు మనకు కూడా ఇచ్చినాడు. ఆ వాగ్దానాలు మనకు కూడా వర్తిస్తాయి. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని వదిలిపెట్టేవాడు అసలు కానే కాదు. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఈ దేవుడు మనతోనే ఉన్నాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతం. 7వ వచనం 1:7, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. సో కాబట్టి చక్కగా నడుచుకోవడం, ప్రాస్పారిటీ ఆఫ్ ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానాల యొక్క ప్రాస్పారిటీ, దాన్ని వర్ధిల్లుట అనేది ఇక్కడ మనము చూస్తాం. సో మొదటిది చూసినాము ల్యాండ్ ఆఫ్ ప్రామిస్, వర్డ్ ఆఫ్ ప్రామిస్, ఓత్ ఆఫ్ ప్రామిస్, ప్రాస్పారిటీ ఆఫ్ ప్రామిస్. దాని తర్వాత 8వ వచనం సక్సెస్ ఆఫ్ ప్రామిస్. చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పిపోకూడదు, దానిలో నుండి వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. ఇంగ్లీష్ బైబుల్లో thou shalt have sure success అని ఉంటది. సో కాబట్టి దేవుని వాగ్దానాలు ఏమున్నా సరే, ఇప్పుడు 5వ వచనం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. ప్రతి వాగ్దానానికి ఒక షరతు అనేది ఉంటది. సో ఇప్పుడు నాకు ఉన్న షరతు ఏంటి అనంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించుట మానొద్దు. ఇది దేవుడు నాకు ఇచ్చిన హెచ్చరిక. 1వ అధ్యాయము 5వ వచనము నా వాగ్దానం. ఈ సంవత్సరం ప్రతి వాగ్దానానికి ఒక షరతు అనేది ఉంటది. ఆ యొక్క షరతు ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన షరతు ఏంటి అంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించుట మానకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించుట అనేది అసలు మానకు అని దేవుడు నాకు హెచ్చరిక చేసినాడు. సో అందుకే ఈ యొక్క ధర్మశాస్త్ర అంటే దానికంటే ముందు చాలా పర్యాయములు నేను దేవుని పరిచర్య అసలు వద్దు, నాకు పరిచర్య వేయకండి, నేను ఎక్కడికి పరిచర్యకి వెళ్ళినా సరే అన్ని కంప్లైంట్సే వస్తున్నాయి, అందరూ నా మీద విసుక్కుంటున్నారు, ఎవరు కూడా అంటే డైరెక్ట్ హెబ్రోన్కు ఫోన్ చేసి చెప్పేస్తున్నారు అని నేను కూడా బంధిద్దామని అనుకున్నాను. వాక్యం బోధించడం పూర్తిగా బంధిద్దామంటే ఈ సంవత్సరం వాగ్దానం చూస్తే చాలా అద్భుతం. ఈ యొక్క వాక్యాన్ని నువ్వు బోధించుట మానకు అనే మాట దేవుడు నాకు హెచ్చరిక చేశాడు. ఇప్పుడు దేవుని ఆజ్ఞను నేను గనక అతిక్రమించినాను అనుకోండి, మోషే కూడా దేవుని ఆజ్ఞ అతిక్రమించినాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ పరలోక రాజ్యంలో అంటే కానాను దేశంలో ఆయన ప్రవేశించనే లేడు, కానీ చూసినాడు. ఇప్పుడు దేవుని వాక్యాన్ని బోధించుట మానకు అని ఉన్నది. నేను గనక మానేసినాను అనుకోండి, ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? నాకు చూపిస్తాడు, అందులో ప్రవేశించే భాగ్యం నీకు లేదు, నువ్వు వెళ్ళిపో అని అంటే నా పని అయిపోయాయి. సో కాబట్టి అందుకే విల్ గెట్ వార్నింగ్స్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. వీటన్నిటి నుండి మనము హెచ్చరికలు తీసుకుంటాం. దాని తర్వాత ఇది సక్సెస్ ఆఫ్ ప్రామిస్. 9వ వచనం జాయ్ ఆఫ్ ప్రామిస్. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సో కాబట్టి
ఎంత అద్భుతమైన వాగ్దానాలు ఈ యొక్క యెహోషువకి దేవుడు ఇచ్చినాడంటే అసలు నువ్వు నిబ్బరం కలుగు, నువ్వు ఏ మాత్రం కూడా నీ లోపలికి భయం అనేది అసలు రానే రావద్దు. ఎవ్వరికి కూడా నువ్వు భయపడడానికి వీలు లేనే లేదు అసలు, ఈ ప్రజలకైనా సరే శత్రువులకైనా సరే ఎవరికైనా సరే. సో కాబట్టి ఆ యొక్క దేవుని మాటలు, ఆ వాగ్దానాలు, నేను నీకు తోడుగా ఉంటాను అనే ఆ మాటనే ఎంతో సంతోషాన్ని యెహోషువ యొక్క హృదయంలోకి తీసుకొని వచ్చింది. ప్రభువా నువ్వు నాతో ఉంటే నేను ఈ లోకాన్ని జయిస్తా. 18వ వచనం, కమాండ్ ఆఫ్ ప్రామిస్. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. సో కాబట్టి కమాండ్ ఆఫ్ ప్రామిస్, యెహోషువ మాట గనక ఎవరైనా వినకపోయినా సరే మీ పని అంతే. సో కాబట్టి దేవుడు అంత అద్భుతంగా, అంటే ఏ ఉద్దేశంతో చెప్తున్నాము ఇవన్నీ అంటే, ఇప్పుడు సేవకుడు లేడు, పరిచర్య ఎట్లా జరగాలి అని అంటే, సో దానికి యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. సో అటువంటి యెహోషువలు ఐ థింక్ ఇక్కడ ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. నీకు తెలియకపోతే నువ్వు ప్రార్థన చేసుకో, ఖచ్చితంగా ఇక్కడ ఇటువంటి యెహోషువలు ఉన్నారు. వాళ్ళు గమనిస్తున్నారు దేవుని సేవ ఎట్లా జరుగుతుంది, దేవుని సేవ ఎట్లా కొనసాగుతుంది, ఎట్లా ముందుకు వెళ్తుంది అనేది వాళ్ళు గమనిస్తున్నారు. సో దయచేసి మీరు మంచిగా ప్రార్థన చేసుకోండి. దేవుడు రానున్న దినాలలో అద్భుతంగా మిమ్మల్ని వాడుకుంటాడని యేసునామమున మీకు మనవి చేస్తున్నాం. సో కాబట్టి ఈ యొక్క యెహోషువ గ్రంథం నిజంగా చాలా, ఈ యొక్క గ్రంథాన్ని మనం బైబిల్ స్టడీలో గనక ధ్యానించినాం అనుకోండి అద్భుతంగా ఉంటుంది. సో ఈ యొక్క యెహోషువ గ్రంథం మొత్తం, ఆ యెహోషువ చేసింది ఏమీ లేదు, ఆ దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు అంతే. ఒక్క మాట కూడా దేవునికి ఎదురుగా ఆయన చెప్పలేడు. సో వాక్యం చెప్పే సేవకులు ఏం చెప్తారు అంటే, మనకు ప్రత్యక్ష గుడారం ఉంది, ఆ ప్రత్యక్ష గుడారంలో ఆవరణం యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిశుద్ధ స్థలం, ఆవరణం అంటే యేసు, అక్కడ బలిపీఠం ఉంది రక్షకుడు, దాని తర్వాత హోలీ ప్లేస్ క్రీస్తు అభిషిక్తుడు, అక్కడ అభిషేకం ఉంది, దాని తర్వాత మోస్ట్ హోలీ ప్లేస్ ప్రభువు. ఆవరణంలో 3 భాగాలంటే యేసు, క్రీస్తు, ప్రభువు. సో అదేవిధంగా ఈ యొక్క ఎక్సోడస్ ఫస్ట్ 12 చాప్టర్స్ యేసు, దాని తర్వాత 13th చాప్టర్ నుండి 40 చాప్టర్ వరకు క్రీస్తు, దాని తర్వాత యెహోషువ పుస్తకం మొత్తం ప్రభువు. అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడం, అతి పరిశుద్ధమైన స్థలములోనికి నువ్వు నేను వెళ్ళడం అనేది ఎంతో గొప్ప ధన్యత. సో కాబట్టి అటువంటి అతి పరిశుద్ధమైన స్థలములోనికి ధారాళమైన ప్రవేశం నీకు నాకు కావాలి అంటే, యెహోషువ ఏ విధంగా అయితే దేవుని అధికారానికి ఒప్పుకున్నాడో అదే విధంగా నువ్వు నేను కూడా ఈ యొక్క దేవుని అధికారానికి ఒప్పుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా ఆ యొక్క దేవుని యొక్క ఆ అతి పరిశుద్ధ స్థలమైన పరలోక రాజ్యానికి నువ్వు నేను కూడా వెళ్తాం. సో ఈ యొక్క మాటలు మనము గుర్తుపెట్టుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. సో జ్ఞాపకం చేసుకొని మరి యెహోషువ లాంటి గమనిక నాకు ఉందా లేదా, యెహోషువ లాంటి కదలిక నాకు ఉందా లేదా. సో ఇప్పుడు వాక్కు పరిచర్యకి నేను బయటికి వెళ్తా ఉంటే సో గమనించేది ఏంటంటే, ఇప్పుడు ఈ సంఘ దర్శనం ఏదైతే ఉందో అది నిదానంగా ఏమి అంటే వెళ్ళిపోతూ ఉన్నది, దాన్ని మర్చిపోతూ ఉన్నది. సో కాబట్టి అట్లా కాకుండా ఏమి అంటే ఆ ఉద్దేశంతో ఈ యొక్క మాటలు చెప్పడం అనేది జరిగింది. వి విల్ అబ్జర్వ్, యవనస్తురాలు ఎవరున్నా సరే వి విల్ అబ్జర్వ్ చేస్తాం, తెలుసుకుంటాం, గమనిస్తాం. రేపటి దినాన దేవుడు మనల్నే వాడుకోబోతున్నాడు. సో మోకరించండి, ప్రార్థన చేస్తాం, మన హృదయాలు మనము పరీక్షించుకుంటాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును.